దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జ్షీట్లో నిందితులుగా పేర్కొన్న వాళ్ళంతా జూన్ 3వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో భాగంగా అరెస్ట్ అయి తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్పై రౌస్ ఎవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన ఛార్జ్షీట్ను రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా జూన్ 3వ తేదీన ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణకు తగిన సాక్ష్యాలున్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి కవేరి బద్వేజా ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా ఈరోజు ఈడీ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై మే 28న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో రౌస్ ఎవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకొని ఇందులో నిందితులుగా ఉన్న వారందరినీ విచారణకు పిలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే జూన్ 3న ఏం జరగనున్నదన్నది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్కు కల్వకుంట్ల కవిత ముందే వివరాలు చెప్పినట్టుగా కోర్టుకు తెలిపింది. కవిత తన టీం సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిల్లైలను ఢిల్లీలో కేసీఆర్కు పరిచయం చేశారని కూడా పేర్కొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్కు సమీర్ మహేంద్రను బుచ్చిబాబు పరిచయం చేసినట్లు తెలిపింది. సమీర్ మహేంద్రను అడిగి ఢిల్లీ మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్ తెలుసుకున్నారని ఈడీ వివరించింది.